ఇండియాలో పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ బంక్ క్లోజ్ చేస్తున్నారని చెప్పి జనాలు పెట్రోల్ బంక్స్ కి క్యూలు కడుతున్నారు. ఫుల్ ట్యాంకులు డబ్బలు నింపుకొని పోతున్నారు. ఇండియాలో పెట్రోల్ షార్టేజ్ వస్తుందనే ఫేక్ న్యూస్ తో ప్రజలు ఇలా పానిక్ అవుతున్నారు. గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది, స్టేట్ లో 2 months వరకు సరిపోయేంత పెట్రోల్ అయితే మన దగ్గర స్టాక్ ఉందని చెప్పి. మరి ఎందుకు బంకులు క్లోజ్ చేస్తున్నారంటే, మొన్నటి వరకు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్ 50% పే చేస్తే పెట్రోల్ ట్యాంక్స్ అయితే పంపిస్తుండే, మిగతా 50% పెట్రోల్ సేల్ అయిన తర్వాత తీసుకుంటుండే. ఇప్పుడు ఆ రూల్ చేంజ్ చేసి నెట్ అమౌంట్ కడితేనే ఫ్యూయల్ ట్యాంక్స్ పంపిస్తామంటున్నారు. అందుకు పెట్రోల్ బంక్ ఓనర్స్ సడన్ గా ఫుల్ అమౌంట్ అంటే కట్టలేమని చెప్పి కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేశారు. ఈ విషయం తెలియక ప్రజలు 1 week కి సరిపోయే పెట్రోల్ ని 1 day లో ఖతం చేశారు. అసలు ఏం పానికే అవ్వకండి, మన దగ్గర ఫ్యూయల్ కి ఎట్లాంటి షార్టేజ్ లేదు, టెన్షన్ ఏం పడకండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా హ్యాపీగా మా లాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. ఈ ఫేక్ న్యూస్ ల వల్ల మన హ్యాపీనెస్ ని మనం కోల్పోవద్దు. ఇప్పటికైనా మీకు ఎంత అవసరం ఉంటే అంతే పెట్రోల్ పోయించుకోండి. కకృతి వాడు ఎక్కువ పోయించుకోరు అనుకో, నిజంగానే స్టాక్ అయిపోతుంది, మళ్ళా షార్టేజ్ వస్తుంది.